ఏప్రిల్ 8, 2026 నాటి నేటి రాశిఫలాలు మీ వృత్తి, ఆర్థిక మరియు ప్రేమ జీవితానికి సంబంధించి అనేక ముఖ్యమైన సూచనలను అందిస్తున్నాయి. కొన్ని రాసుల వారికి పదోన్నతులు మరియు ఆర్థిక లాభాలు లభించే అవకాశం ఉండగా, మరికొందరికి ప్రేమలో కొత్త అవకాశాలు లభించవచ్చు. ఏప్రిల్ 8వ తేదీ అనేక రాసుల వారికి కొత్త ఆశను మరియు సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు ముఖ్యంగా మేష, సింహ మరియు ధనుస్సు రాసుల వారికి శక్తి, ఆత్మవిశ్వాసం మరియు పురోగతితో నిండి ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నప్పటికీ, వృత్తి మరియు ఆర్థిక విషయాలలో మంచి అవకాశాలు కూడా లభించవచ్చు. కష్టానికి లభించే ఫలాలు ఆనందాన్ని మరియు ముందుకు సాగే ఉత్సాహాన్ని అందిస్తాయి. వృషభ మరియు తుల రాసుల వారికి కూడా ఈ రోజు శుభసూచకంగా ఉంది. కొత్త బాధ్యతలు మరియు ఆర్థిక లాభాలు లభించే అవకాశం ఉంది. కొన్ని రాసుల వారు సహనం మరియు అవగాహనతో వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ, మొత్తం మీద ఏప్రిల్ 8వ తేదీ చాలా మందికి విజయం, సమతుల్యత మరియు కొత్త అవకాశాలను సూచిస్తుంది. మేష రాశి. మేష రాశి వారికి ఏప్రిల్ 8వ తేదీ ఒక మంచి, శక్తివంతమైన మరియు ఉత్సాహభరితమైన రోజుగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు క్రమంగా పూర్తి కావడం మొదలవుతాయి. ఇది మీకు ఉపశమనాన్ని మరియు పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. పనిలో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో మీ గుర్తింపును బలపరుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు లభించవచ్చు. మీ ప్రేమ జీవితంలో చిన్న విషయాలపై ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. కాబట్టి మీ సంభాషణలలో వివేకంతో వ్యవహరించండి. నేటి వృషభ రాశి ఫలం. వృషభ రాశి వారికి ఈరోజు కొత్త బాధ్యతలు లభించవచ్చు. వాటిని మీరు ఓర్పుతో మరియు అవగాహనతో నెరవేరుస్తారు. పనిలో సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవివాహితులకు మంచి సంబంధం కుదిరే అవకాశముంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన విషయానికి గురించి చర్చించవచ్చు. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. నేటి మిథున రాశి ఫలం. ఈ రోజు అదృష్టం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. ఇది మీ భవిష్యత్ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మరియు ఎక్కడో చిక్కుకుపోయిన డబ్బును మీరు తిరిగి పొందవచ్చు. ఒకవేళ ఏదైనా చట్టపరమైన విషయానికి కొనసాగుతుంటే, మీరు కొంచెం అటూ ఇటూ తిరగాల్సి రావచ్చు. మీకు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. ఇది మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. కర్కాటక రాశి. నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశివారు ఈ రోజు ఓర్పుతో, సంయమనంతో పనిచేయాలి. తొందరపాటు నిర్ణయాలు హాని కలిగించవచ్చు. మీ కోపాన్ని, మాటలను నియంత్రించుకోండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, కానీ ధనలాభాలకు అవకాశాలు ఉండవచ్చు. మీరు మీ కుటుంబంతో కలిసి ఆస్తిలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. మీ వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండండి మరియు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. సింహ రాశి. నేటి రాశి ఫలాలు. సింహ రాశి వారి ఆత్మవిశ్వాసం ఈ రోజు ఎక్కువగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడం ఆనందాన్ని కలిగిస్తుంది మరియు మీరు పనిలో ప్రశంసలు పొందుతారు. మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతికి మంచి సంకేతాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారతాయి మరియు బంధాలు బలపడతాయి.
ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి మరియు పాత పెట్టుబడి లాభాలను అందించవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది మరియు ఆరోగ్యం బాగుంటుంది. కన్య రాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు కన్యారాశి వారికి కొంచెం సవాలుగా ఉండవచ్చు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి కలగవచ్చు. పని ప్రదేశంలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశముంది. కాబట్టి సంయమనం పాటించండి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి, కానీ ఖర్చులు పెరగవచ్చు. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యంలో స్వల్ప క్షీణతను మీరు గమనించవచ్చు. కాబట్టి మీ ఆహారం మరియు దినచర్యపై శ్రద్ధ వహించండి. తులారాశి నేటి జాతకం. ఈ రోజు తులారాశి వారికి శుభప్రదమైన రోజు. తక్కువ శ్రమతో కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. పనిలో మీకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. ఇవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు. ఇది కొత్త ప్రణాళికలకు దారితీయవచ్చు. వ్యాపారంలో లాభాలు వస్తాయి మరియు మీరు మీ కుటుంబంతో కలిసి ఒక యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. వృశ్చికరాశి నేటి జాతకం. ఈ రోజు వృశ్చికరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిలో విజయం సాధించడానికి కఠోర శ్రమ మరియు సహనం రెండూ అవసరం. మీ కోపాన్ని నియంత్రించుకోండి, ఎందుకంటే ఇది నష్టాలకు దారితీయవచ్చు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మరియు సంబంధాలు బలపడతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. సాయంత్రం వేళల్లో మీరు మతపరమైన కార్యక్రమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ధనుస్సు రాశి నేటి జాతకం. ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టకరమైన రోజు. నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి మరియు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. పదోన్నతి లభించే అవకాశం ఉంది మరియు ఒక మంచి వ్యాపార ఒప్పందం కుదిరే అవకాశముంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయత్నాలలో లాభాలు వచ్చే అవకాశముంది. మకర రాశి నేటి రాశిఫలాలు. మకర రాశి వారి కష్టానికి ఈరోజు ప్రతిఫలం లభిస్తుంది. వృత్తిలో ఉన్నతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. స్నేహితుని సహాయం వల్ల గణనీయమైన ప్రయోజనాలు చేకూరవచ్చు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. అయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. మీరు పని నిమిత్తం ప్రయాణించవలసి రావచ్చు. కుంభ రాశి నేటి రాశిఫలాలు. కొత్త పరిచయాలు ఈరోజు కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక పెద్ద ఒప్పందం ఖరారు కావచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. వృత్తిలో మార్పు సూచించబడింది. కుటుంబ మద్దతు లభిస్తుంది మరియు సంబంధాలు మరింత స్నేహపూర్వకంగా మారతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పని పూర్తయ్యే అవకాశముంది. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. మీన రాశి నేటి రాశిఫలాలు. ఈరోజు మీన రాశి వారికి సానుకూలమైన రోజు. కార్యాలయంలో పురోగతి కనిపిస్తుంది మరియు పాత ప్రాజెక్టులు ఆర్థిక లాభాలను అందించవచ్చు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం మీకు లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి కావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశముంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందవచ్చు మరియు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతును పొందవచ్చు. ఇక ఈరోజు వీడియో ఇంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రంపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.